హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో జనసేన కమిటీలన్నీ కూడా రద్దయ్యాయి. అసలు దేనికి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు మొన్న కొండగట్టు వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఈ కమిటీల నిర్ణయం అనుకుని జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం సార్. మొన్న పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుతో తెలంగాణ జన సైనికుల్లో ఊపు వచ్చిందని చెప్పాలి. బట్ కాకపోతే కమిటీలన్నీ రద్దు చేశారు, కొత్త కమిటీలు వేస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఒకటి వచ్చింది. ఏమంటారు సార్ దాన్ని? తప్పకుండా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన కూడా పోటీ చేస్తుందని చెప్పి అన్న తర్వాత లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు, బండి సంజయ్ గారు అందరూ అధిష్టానం మోదీ గారు, అమిత్ షా గారు ఆదేశం కనుక కలిసి పోటీ చేపట్టి ఆ రోజు 150 స్థానాల్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి ఫస్ట్ టైం 47-48 సీట్లు వచ్చినాయి. ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే స్ట్రెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమైపోయింది. సరే, ఆ తర్వాత 8 స్థానాల్లో పోటీ చేశారు జనసేన. కట్ చేస్తే పోటీ అయితే ఇచ్చింది. అటు టీడీపీ, వైసీపీ పోటీ చేయకపోయినా జనసేన పోటీ చేస్తుంది. ఇప్పుడు కట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఈ దేశంలోనే హైదరాబాదు ఎక్కువ జనాభా ఉన్న సిటీగా, విస్తీర్ణ ఉన్న సిటీగా ఆవిర్భవించింది. ఎందుకంటే 150 నుంచి 300 వార్డులు అయిపోయింది. ఈ 300 వార్డుల్లో ఉండాలంటే వార్డు కనీసం ఒక 5-10 మంది చైతన్యవంతులైన యూత్ని, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు తీసుకోవాలంటే ఇప్పుడున్న కమిటీలకి మరింత సమర్థవంతంగా పనిచేసిన వాళ్ళకి, సరే ఈ కమిటీల్లో సమర్థవంతంగా పనిచేస్తే వాళ్ళు ఉంటారు, ఇంకో కొత్త వాళ్ళు కలుస్తారు, అంతే కదా. పార్టీ కొత్త నీరు రావాలి. కాబట్టి ఇప్పుడున్న కమిటీలు మొత్తం కూడా, అది జిహెచ్ఎంసీ కావచ్చు, యోజన విభాగం కావచ్చు, మహిళలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అన్నీ రద్దు చేశారు. రామ్ తాలూరికి పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ బాధ్యతలు ఆయన చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, రాజలింగం గారు, వీళ్ళందరూ కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఇప్పుడు కమిటీ అడాహక్ కమిటీ వేసేసి తాత్కాలిక సభ్యులు ఇలా విధులు ఏంటి, 30 రోజుల్లో పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 అంటే ఇక్కడ 119 స్థానాలే ఉన్నాయి. అన్ని స్థానాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక 5 అంటే పిఠాపురం మోడల్లో 5 సమర్థవంతమైన లిస్ట్ ప్రిపేర్ చేయాలి. దీంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు 5 లెక్కన ఐడెంటిఫై చేసి ఈ అడాహక్ కమిటీ పార్టీ మంగళగిరి ఆఫీస్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళంతా కూడా పారామీటర్స్ చూసుకొని పార్టీ కోసం ఎవరు ఉంటారు. మీరు ఇప్పుడు అన్నట్టు ఎక్కడ ఒక స్థానం కూడా లేకపోయినా సర్పంచులు కూడా కొంతమంది గెలిచారు. గెలిచిన తర్వాత మొన్న కొండగొట్ట ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళి ఆయన శంకుస్థాపన చేయటమే కాకుండా 2 రాష్ట్రాల్లో ఈయన, ఒక రాష్ట్రం సంబంధించిన కాదు డిప్యూటీ సీఎం, 2 రాష్ట్రాలు ఈయన అవసరం ఏందని తెలిసింది ప్రజలకి. అదే సమయంలో అందరితో ఆగల, పార్టీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలి, కలిసి ఎలా వెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేన కీలకమైన సభ్యులతో, మొదటి నుంచి నడిచిన సభ్యులతో, సర్పంచులుగా గెలిచిన వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి దాంట్లో మాట్లాడే క్రమంలో దాని వెంటనే ఈ కమిటీలు రద్దు అనేది అవసరం కూడా. పార్టీకి కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. యూనివర్సిటీ లీడర్స్ చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి మనం పోటీ చూస్తే కనుక సంపత్ నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు, మిరియాల రామకృష్ణ కావచ్చు, ఆర్కే, ఇటువంటి వాళ్ళు. ఆర్కే కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, సంపత్ నాయక్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తర్వాత ప్రేమ్ కుమార్ గారు కూడా కుకట్పల్లి పోటీ చేశారు. అట్లా అందరూ కూడా ఉన్నారు. మొగల్ రేకులు సాగర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక రామ్ తాలూరి గారు, సమర్థవంతమైన వాళ్ళు, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ఉత్సాహంగా పనిచేయడానికి యువత ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో వీళ్ళు నిలబడతారా నాతో లేదా అనేది ఆలోచించుకుంటారు. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరా, 3 ప్రజల యొక్క జనసేన యొక్క సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళగలరా అనేది చూస్తారు. చూసి ఒక మెయిన్ కమిటీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈ 30 డేస్ తర్వాత ఈ యొక్క 30 రోజుల్లో ఈ యొక్క టాస్క్ అంతా పూర్తవుతుంది. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఈ సమర్థవంతంగా ముందు నిలబడటం, సమర్థవంతంగా ప్రతి వార్డు నుంచి ఎవరైతే ఆ స్థాయి ఉందో వాళ్ళని పోటీకి నిలబడతాం. ఎందుకంటే కూటమి కోalition గవర్నమెంట్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు జనసేన పట్టున్నాయి కూడా జనసేన కూడా తీసుకుంటారు కదా. పోయినసారి పోటీ చేయకుండా మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయబట్టి బీజేపీ అన్ని స్థానాల్లో గెలిచింది. మరి ఇప్పుడు డెఫినెట్గా మిత్రధర్మం ప్రకారం వీళ్ళు కూడా జనసేన కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మిగతా పార్టీల కంటే వైసీపీ ఆల్రెడీ 2 చేతులు ఎత్తేసింది.
ఏపీలో అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి. తెలంగాణలో అక్కడ అసలు లేదు, టీడీపీ కూడా లేదు. అంత 4 దశాబ్దం పాటు టీడీపీ అసలుకి తెలంగాణ వద్దనుకుంది. మరి జనసేన అక్కడ ఇక్కడ ఆడా ఉంటా ఏడా ఉంటా అనే ఇదితో అక్కడ ఎంతమంది అభిమానులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, అవును సార్, ఇక్కడ తెలంగాణలో కూడా అంత ఆ లెవెల్లో ఉన్నారు. ఉన్నారు సార్. అవును, ఇప్పుడు ఆయన ప్రాంతీయ కొండగట్టులోనే చాలా మంది తెలిసింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ కమిటీ రద్దు అనేది ఆవశ్యకతమే. సమర్థవంతులు ఎవరైతే పనిచేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 5 చొప్పున ఒక్కొక్క వార్డు మెంబర్స్లో వార్డు ప్రకారం ఎమ్మెల్యేలకి అయితే ఒక్కొక్కరు 5 వార్డు మెంబర్లు అయినా కానీ ఒక్కొక్కరు 5 పేర్లు రిఫర్ చేసి పార్టీ అధిష్టానికి ఇస్తే పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు 2 రాష్ట్రాల్లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.